హాయ్ పిల్లలు, డిటెక్టివ్ రాము ద మిస్టరీ ఆఫ్ స్టోలెన్ క్యాండీ అని ఒక చిన్న ఎపిసోడ్కి స్వాగతం. ఆ రోజు స్కూల్లో చాలా స్పెషల్ రోజు, క్యాండీ షేరింగ్ డే. అందరూ రంగురంగుల మిఠాయిలు తెచ్చుకున్నారు. మన చిన్న డిటెక్టివ్ రాము కూడా ఒక క్యాండీ బాక్స్ తెచ్చుకొని క్లాస్లోకి ఎంటర్ అవ్వగానే క్లాస్ డోర్ దగ్గర అర్జున్ ఏడుస్తూ కనిపించాడు. రాము అడిగాడు, ఎందుకు అర్జున్, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? అర్జున్ ఏడుస్తూ, నాకు క్యాండీ బాక్స్ ఎవరో దొంగలించేశారు. రాము నవ్వుతూ, ఎందుకు అంత టెన్షన్ పడకు, డిటెక్టివ్ రాము ఉన్నాడు కదా అన్నాడు. క్లాస్లోకి వెళ్ళి రాము విచారణ మొదలుపెట్టాడు. ఒక డెస్క్పై రాము చేయి పెట్టాడు. అతని చేతికి ఏదో అతుక్కుంటుంది. అక్కడ చూస్తే ఆ బల్లపైన చిన్న చిన్న చక్కెర గింజలు కనిపించాయి. ఇక్కడ ఎవరో మిఠాయి ఓపెన్ చేశారు అని గమనించాడు. మెల్లగా అతను పరిశీలిస్తూ ముందుకు వెళ్ళగానే ఒక చైర్ దగ్గర అతనికి రంగురంగుల ర్యాపర్లు కనిపించాయి. అర్జున్ బాక్స్లోంచివే ఇవి అయి ఉంటాయి అని రాము అనుకున్నాడు. రాము మరింతగా గమనించాడు. హరి అనే అల్లరి అబ్బాయి, అతని బుగ్గలు ఉబ్బి ఉన్నాయి. అరే, ఏదో దాచుకున్నట్టుంది, ఏం దాచుకున్నావు హరి అని అడిగితే, ఏమీ లేదు రాము అని చెప్పాడు. అదే సమయంలో అతని చేతిలోంచి ఒక క్యాండీ జారి కిందకు పడింది. రాము మెల్లిగా అన్నాడు, ఈరోజు నువ్వు క్యాండీ తెచ్చుకోలేదు కదా, అందుకే అర్జున్ బాక్స్ తీసుకున్నావా? హరి కన్నీళ్ళు పెట్టుకొని, అవును రాము, నేనేం తెచ్చుకోలేదు, నాకు అవి తినాలనిపించింది, అందుకే తీసుకున్నాను, తప్పే, సారీ అన్నాడు. రాము అతన్ని నిమ్మలంగా చూసి, పర్లేదు, కానీ అడగకుండా తీసుకోవడం మాత్రం తప్పు కదా అన్నాడు. మరి అర్జున్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాడు. ఇద్దరూ కలిసి క్యాండిల్ షేర్ చేసుకున్నారు. మొత్తం క్లాస్ నవ్వులతో నిండిపోయింది. డిటెక్టివ్ రాము మరో కేసు క్లోజ్ చేశానని ఆనందపడ్డాడు. ఒక వస్తువు చూడ్డానికి ఎంత బాగున్నా, మనకి ఎంత నచ్చినా, అది మనది కాదన్నప్పుడు మనం ఎవరిని అడగకుండా తీసుకోకూడదు. ఇది ఇవాల్టి చిన్ని కథ. వచ్చే వారం మరొక ఇంట్రెస్టింగ్ డిటెక్టివ్ రాము ఎపిసోడ్తో కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.